ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన శారదలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథా రసవాహిని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఆ తపము అతి తీవ్రమైనదొడిచే బ్రహ్మ ప్రత్యక్షమై, రావణ, నీకేమి కావాలను కోరుకోము, తప్పక ఇచ్చేదనను. అంత దశరథుడు చేసిన పరాభవమును మనసును తలంచి, దశరథునికే ఇంత బలమున్నా తనకు పుట్టునట్టి పిల్లలు ఇంకెంత వారు కాగలరు అనేటువంటి భావము భయమును తలచి, స్వామి, దశరథుని రక్తమునకు పిల్లలు కలవకుండానట్లు పరము అనుగ్రహింపమని ప్రార్థించాను. అంత బ్రహ్మ సరి ఈ చిత్రాన్ని తెలిపి అతడిని ఉండిన రావణుడు మరేమైనా నువ్వు కోరవచ్చును తలంచి మరుక్షణమే బ్రహ్మ అంతర్ధానమయ్యను. రావణుడు నిర్భయుడై తన శక్తి సామర్థ్యములను స్మరించుచు గర్వించుచుండా మరొక తలపు వాణిలో మెరిసెను. దశరథుడు ఇప్పుడు యుక్త వయసుడు. అతని వివాహమే కాకుండానట్లు తగిన ప్రయత్నం జరిపిన మరింత మంచిదగునని భావించి తన రాక్షస శక్తితో తేరిపార చూచి, బహుశా కోసల దేశపు రాజు పుత్రికను ఇతనికిచ్చి వివాహం జరపవచ్చును కనుక ఆ పుత్రికనే లేకుండా చేయవలనని, అంటే ఇట్లాగే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు విపరీత బుద్ధి పుట్టి కోసల దేశమునకు మారువేషముతో వెళ్ళి ఆ రాజు కుమార్తెకు కౌశల్యను దొంగిలించి ఆ బాలికను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పారవేశాను. దైవాజ్ఞ లేక ఏమీ జరగదని విషయం రావణుడు తెలుసుకోలేకపోయాను. ఆ వదిలిన పెట్టెను బ్రహ్మ తన సంకల్పము చే ఒక గట్టునకు వచ్చి చేరినట్లు చేశాను. ఆ గట్టు మంచి విహారస్థానమైనది. రెండవ దినము దశరథునికి ప్రధానమంత్రి అయిన సుమంతుడు ఆ వనము గట్టునకు వచ్చి రాజ్యతంత్రములను ఆలోచించుచుండా అక్కడ ఒక అందమైన పెట్టె కంటికి కనిపించెను. అంతా చెంతకు వెళ్ళి తెరిచి చూడ అందులో ఒక ఆడబిడ్డ అందమైన కన్నులతో దైవీ తేజస్తో మెరచుండెను. సుమంతుడు జాలి హృదయుడై తీయని మాటలతో, అమ్మ, నీవెవరు? ఈ పెట్టెలో ఉండేడు గల కారణమేమి అని ప్రశ్నించగా, అయ్యా, నేను కోసల దేశపు రాజపుత్రికను. నా పేరు కౌసల్య. నేను ఈ పెట్టెలో ఎందుకున్నానో, ఎవరు పెట్టారో నాకేమీ తెలియదు. నేను ఉద్యానవనములో మా చిలికతులతో ఆడుకునిచుంటేని తదుపరి ఏమి జరిగిందో తెలియదు అని సరళమైన సున్నితమైన ఆ రాజకుమార్తె మాటలు అతని మనసును కదిలించాను. తల్లి, ఇటుకి రాత బుద్ధి రాక్షసులకు తప్ప మానవ మాతలకు సాధ్యము కాదు. నేను నిన్ను తీసుకొని పోయి మీ తండ్రి గారికి అప్పగింతును, రమ్ము నా వెంట అని సుమంతుడు రథమునందుకొని కోసల దేశము తీసుకొని పోయి రాజునకు అప్పచెప్పి జరిగిన వృత్తాంతము తెలిపాను. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.